యాప్స్ ద్వారా తీసుకుంటున్నారు క్రెడిట్, అవును. యాప్స్ ద్వారా తీసుకుంటున్నారు. ఇంకా చాలా లోన్ యాప్స్ వచ్చేసాయి. క్రెడిట్ అనేది ఎప్పుడైతే అవైలబుల్గా అయిపోయిందో హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ అయినా వాళ్ళు తీసేసుకుంటున్నారండి. అవును. సో క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ లెవెల్కి మించి యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎమర్జెన్సీ ఫండ్. మీకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గర బ్యాకప్ లేక మీరేం చేస్తున్నారు? ఎందుకంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదండి. ఒక 3 months జాబ్ పోతుంది కదా. ఇప్పుడు మనం చాలా లే ఆఫ్స్ చూస్తున్నాం. జస్ట్ 2 days చెప్తున్నారు. 2 daysలోనే మీరు రేపటి నుంచి ఇంకా జాబ్ రాదు అంటే మరి మీ లైఫ్ స్టైల్ ఎట్లా రన్ అవుతుంది? మీ ఫ్యామిలీ ఉంటారు, మీ మీద డిపెండెంట్స్ ఉంటారు. సో మీ దగ్గర ఇంకా ఆప్షన్ ఏముంది చెప్పండి? డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం కానీ, లోన్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, హైయర్ ఇంట్రెస్ట్ దగ్గరికి చేస్తుంది. సో అందుకనే మేమేం చెప్తామంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 1 ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఇప్పుడు మీ ఎక్స్పెండిచర్ ఒక 50,000 అనుకోండి, ఒక 2 లక్షలు ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్, మీ జాబ్స్ కొంచెం బ్రేక్ రావచ్చు, మీరే బ్రేక్ తీసుకోవచ్చు జాబ్స్ నుండి కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికని తీసుకోవచ్చు. లేదు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, వేర్ యూ కుడెంట్ ఏబుల్ టు గో ఫర్ వర్క్, మీరు ఒక 6 months వరకు వర్క్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో మీ మెడికల్ కండిషన్ ఉండొచ్చు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ వచ్చినా సరే ఇది ఒక ఫస్ట్ స్టెప్ అండి. ఆ తర్వాత మనం చెప్పినట్టుగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చూడాలి. అంటే డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదండి. ఆర్ యూ ఎలిజిబుల్ టు డూ ద ఇన్వెస్ట్మెంట్స్? ఇవి చేయకపోతే మీరు అసలు ఇన్వెస్ట్మెంట్స్ రావద్దు అసలు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఒక్కసారి మీకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ జీరో కదా. అంతే కదా, జీరో కదా. 1 dayలో జీరో అవుతాయి. ఒక్కరోజు చాలు, చాలా చాలా తొందరగా. ఇప్పుడు ఈ మధ్యన మరీ రెగ్యులర్గా వెంటనే జీరో అయిపోతాయి. సో మీరు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టారు అంటే అది ఎప్పటికైనా జీరో అయిపోతుందండి. తర్వాత ఏం చేయాలంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసేసుకోవాలి. మీరు ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ అయ్యారో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని కాదు, ముందు మన రిస్క్స్ని అడ్రస్ చేసామా లేదా, మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మన ఫ్యామిలీకి సెక్యూర్డ్ లైఫ్ ఇచ్చామా లేదా, ఒక హెల్త్ పాలసీ తీసుకున్నామా లేదా, ఇవన్నీ మీరు టిక్ మార్క్స్ కానీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటేనండి ఇప్పుడు మేము సిప్స్ చెప్తాము, మీరు కూడా ఏదో చిట్ వేస్తారు, కానీ ఒకవైపు క్రెడిట్ కార్డు మీద 36% మీరు ఇంట్రెస్ట్ కడుతూ దీని మీద వచ్చిన రిటర్న్ వర్కౌట్ ఎట్లా అవుతుంది? మీరు అక్కడేమో 36% ఇంట్రెస్ట్ కడుతున్నారు, దీని మీద 8-9% వస్తుంది రిటర్న్స్. అసలు ఏం మ్యాచ్ అవుతుందండి? ఏం ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ? ఇన్వెస్ట్మెంట్స్ అంటామా అసలు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా మంది ఇవే మిస్టేక్స్ చేస్తున్నారండి. ఒకవైపు క్రెడిట్ కార్డుల మీద లోన్ తీసుకుంటూ దాని మీద ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటారు, ఒకవైపు సిప్ చేస్తారు, దానివల్ల ఏం యూజ్ లేదు, ఉపయోగం ఉండదు. సో అలాంటివి గమనించుకోవాలి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి అర్హత ముందు తెచ్చుకోవాలి. మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలంటే జర్నీ ముందు పర్సనల్ ఫైనాన్సెస్ పర్ఫెక్ట్ చేసుకోవాలి.